స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునామమున మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి ఇంచుమించుగా 35 ఏండ్ల క్రితం వచ్చాను నేను. అంటే ఇక్కడ కాదు, యేసుదాస్ గారు జీవించి ఉండగా అప్పుడు దైవజనులు సిహెచ్ ఆరోగ్యం గారని చిలకలూరిపేటలో ఉంటారు, వారితో కలిసి నేను వచ్చాను. ఒకటి రెండు మాటలు మీకు నా రక్షణ సాక్ష్యం కూడా చెప్పి తర్వాత మనం దేవుని మాట్లాడదాం. నా పేరు ఉదయ్ కిషోర్. మాది మార్టూరు, ఇప్పుడు క్రొత్తగా జిల్లా ఏర్పడింది బాపట్ల, ఒకప్పుడు ప్రకాశం జిల్లా. మా నాన్న పేరు సీతారాములు, మా అమ్మ పేరు రామంజమ్మ. నాకు 2 అక్కలు, ఒక చెల్లి ఉన్నారు. మా నాన్న టీచర్గా ఉండేవాడు. నేను 1982 వరకు, 81, 82 వరకు కూడా యేసు ప్రభు అంటే దేవుళ్ళలో ఒక దేవుడు అని అనుకున్నాను. దేవుళ్ళలో ఒక దేవుడు అని అనుకున్నాను. మా బంధువులందరూ కూడా మరి మిగతా కార్యక్రమాలన్నిటిలో పాల్గొనేవారు. నేను కూడా అలాగే ఉండేవాడిని. 1982 సంవత్సరం వరకు, అప్పటికి నాకు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను. 1982 వరకు యేసు ప్రభువు దేవుళ్ళలో ఒక దేవుడే అనుకున్నాను, కానీ ఇట్లానే ఎక్కువ పాటలు పాడుతూ ఉండేవాడిని. మీకు ఇష్టంగా అయినట్టుగా హరిశ్చంద్ర పద్యాలన్నీ పాడేవాడిని. మా నాన్నగారు డ్రామాలు నేర్పేవాడు. నేను కూడా చిన్నప్పుడు డ్రామా పద్యాలు పాడితే అప్పుడు హార్మోన్లు శృతులు ఉండేవి కాదు. మా నాన్న అనేవాడు, నువ్వు పాడబాకరా అనేవాడు. ఇప్పుడు కాస్త శృతి తగ్గించి పాడుతున్నాను మీకోసం అని. అయినా వయసు కూడా పెరిగే కొద్దీ ఎక్కువ. ఇప్పటికి నా వయసు 62 సంవత్సరాలు. అందువల్ల ఇప్పుడు పాడటం తగ్గించాను. అప్పుడైతే పెద్ద పెద్ద సభల్లో కార్యక్రమాలు జరిగించేవాడిని. ప్రభువుని నమ్మక ముందు అన్ని కార్యక్రమాలు ఉండేవి. ఏదైనా ఫంక్షన్ వస్తే చక్కగా కార్యక్రమాలు ఉండేవి. వాటిలో పాట కచేరీలాగా పాటలు పాడి డ్రామా పద్యాలు పాడుతూ అట్లా ఉండేవాళ్ళం. 1982లో మా గ్రామానికి ఒక ఆయన ఉద్యోగ నిమిత్తమే వచ్చి ఆయన నన్ను పాటలు పాడటానికి ఇట్లా ప్రార్థనలు కూర్చోబెట్టేవాడు. పాటలు పాడిన తర్వాత వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు ఒక దేవుని సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు. అది 1982. నెల తెలియదు, రోజు కూడా తెలియదు, కానీ ఆయన ఏం వాక్యం చెప్పాడో, చెప్పిన ఆయన ఎవరో అది కూడా తెలుసు నాకు. ఏం వాక్యం చెప్పాడంటే, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తానని ఆయన వాక్యం చెప్పాడు ఆ రాత్రి. నేను ప్రభు నమ్ముకున్నాను. ఎవరన్నా నమ్ముకునే వాళ్ళు ఉంటే చెయ్యెత్తండి, నేను ఒక్కడిని చెయ్యెత్తి అందరు కలిసి చూస్తే ఎవరు లేరు. నేనేం సిగ్గుపడలేదు, యవనస్తుండే కాబట్టి. అది 1982. 1983 డిసెంబర్ 29న నేను బాప్తిజం తీసుకున్నాను. మా బంధువుల్లో, మా గ్రామంలో, మా బంధువులందరి మధ్యలో మొట్టమొదటిగా నేను ప్రభు నమ్ముకుంది నేను. మా ఇంట్లో కూడా ఎవరు నమ్ముకోలేదు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత కానీ మా ఇంట్లో వాళ్ళు నమ్ముకోరు. 84 మా గ్రామంలో సేవ ప్రారంభించబడింది. సేవ చక్కగా జరుగుతూ ఉంది. ఎనభై 4 నుండి మార్టూరు గ్రామంలో సేవ ప్రారంభించబడింది. నేను ఎక్కువగా పాటలు పాడేవాడిని.
84 నుండి మీరు చూస్తున్న ఈ హార్మోనియం నా దగ్గర ఉంది. ఇది చాలా దూరం ప్రయాణం చేసింది నాతో పాటు. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో, అండమాన్ నికోబార్ దీవులకు కూడా వెళ్ళి అక్కడ పరిచయం చేయడానికి ప్రభు కృప చూయించాడు. అక్కడ కూడా అప్పుడప్పుడు మా సోదరులు అడుగుతారు, అన్న ఇదేంది పెట్టా అంటే, ఇది నా పెట్టె కదయ్యా, ఇది నా గుండెకాయ అయ్యా అంటా నేను. దేవుని దయ వల్ల 89లో నేను స్టూవర్ట్స్ బైబిల్ కాలేజీలో, చెన్నైలో స్టూవర్ట్స్ బైబిల్ కాలేజీలో 1 సంవత్సరం చదివాను. 89, 90లో 91 నాకు వివాహమైంది. ఆ 91లో నాకు వివాహమైన తర్వాత దేవుడు మాకు ఒక బాబును పాపను కూడా ఇచ్చాడు. వాళ్ళిద్దరు కూడా వివాహాలు అయ్యాయి. ఇప్పుడు వారు కూడా ప్రభుని నమ్ముకొని ఆరాధన చేసేవాళ్ళే. ఇప్పుడు మా ఇంట్లో అందరూ, నా తోబుట్టువులు, మా అక్కోళ్ళు అయితే నన్ను బాగా ఎగతాళి చేశారు, చాలా ఎగతాళి చేశారు. ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే దేవుని దేవాల సంఘాలు ఉన్నాయి, వాళ్ళే సంఘాలు నడిపించేవారు అయ్యారు. దేవుని మహాకృపను బట్టి పరిచర్య జరుగుతూ ఉంది. ఆ పరిచర్యలో ఇప్పుడు మా స్థానిక సంఘంలో ఇంచుమించుగా ఒక 70-80 మంది ఉంటారు, రొట్టె విరిచేవాళ్ళు. పరిచర్య జరుగుతూ ఉంది. మా పాపకు వివాహమై, పాపకు కూడా ఒక పాప, బాబుకు కూడా వివాహమైంది. వారికి పిల్లలు లేరు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ నెలలోని 24, 25, 26 తారీఖుల్లో మా గ్రామంలో మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. క్లుప్తమైన సాక్ష్యం చెప్పాలి కాబట్టి, అంటే నేను ఎట్లా నమ్ముకున్నాను మీకు తెలియాలి కదా. ఎవరో ఒక ఆయన తీసుకొచ్చారు, పాటలు పాడాడు అంటే కాదు, నేను నమ్ముకున్న ఆయన ఎలాంటి వాడో మీకు పరిచయం చేయడానికి వచ్చాను. మేము పొందిన ఆనందం మా దగ్గరే పెట్టుకోకుండా, మేము పొందిన ఆనందం మీకు కూడా పంచటానికని ఈ స్థలానికి చేరి వచ్చాను. కనుక దయచేసి దూరంగా ఉండిన వారు, దగ్గరగా ఉండిన వారు అటు ఇటు తిరగకుండా, ఎందుకంటే కవి గారు ఇలాగ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిర పడక, కానీ కళ్ళ నిజము పలుకువాడు మహిళ సుమతి అని సుమతి శతకంలో ఒక నీతి పద్యం ఉంది. కనుక దయచేసి గ్రామస్తులకు, స్నేహితులకు, తల్లిదండ్రులకు ప్రేమతో తెలియచేసేది ఏమంటే, ఎన్నో కార్యక్రమాలకు మీరు అటెండ్ అవుతారు, కార్యక్రమాలన్నీ చాలా చూస్తారు. కవిగారు చెప్పిన ఆ పద్యంలో చాలా నీతి పద్యం. వినినంతనే వేగిర పడాల్సిన అవసరం లేదు. మేమేదో చెప్పాము కదా, మీరు వెంటనే నమ్ముకోండి అని అసలు ఆ విషయమే వద్దు. వినండి, ఆలోచన చేయండి. అది మేలుగా ఉంటే స్వీకరించండి, కీడుగా ఉంటే వదిలేయండి. కానీ వినాలి. ఎన్నో కార్యక్రమాలకు అటెండ్ అవుతారు కదా, అటెండ్ అయ్యే కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. మేము ఇక్కడ గంటలు మీకు ఇలాగూ మిమ్మల్ని బాధ పెట్టాం. చాలా క్లుప్తంగా మాత్రమే దేవుని వాక్యం తెలియచేయబోతా ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. పంతొమ్మిది వచనం చదువుతున్నాను. 16వ అధ్యాయము 19వ వచనం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందును దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం, దయచేసి అందరూ ఏకీభించండి. దగిలి తండ్రి, మీకు వందనాలు. కొద్ది సమూహం గ్రామ ప్రజలతో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుండగా దూరం నుండి దగ్గర నుండి వినేవారితో మీరు మాట్లాడండి. ప్రజలు మీ ప్రజలు కదా ప్రభువా,
ఈ మంటి పురుగును మరుగుపరిచి మీ మహిమకు కీర్తి కలిగించుకోమని రక్షకుడైన యేసయ్య పుణ్య నామంలోని స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిల్లారా, మరి ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 3 లోకాలు ఇక్కడ ఉన్నాయి. ఎన్ని లోకాలంటే 3 లోకాలు. ఒకటి పరలోకం, రెండోది భూలోకం, మూడోది పాతాళ లోకం. నేను ఈ మాట చెప్తా ఉంటే చాలామందిలో ఉండిన ప్రశ్న ఏమంటే, సార్ బాగానే చెప్పారు, పరలోకం మీరు చూసి వచ్చారా అనేవాళ్ళు ఉంటారా ఉండరా? చాలామంది ఉంటారు. పాతాళం కూడా చూసి వచ్చారా సార్ అని అడిగేవాళ్ళు ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉండాల్సిందే. అది రీజనింగ్ అంటారు దాన్ని. మరి పరలోకం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే గ్రంథం ఖచ్చితంగా చదవాల్సిందే. నేను దానికి ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీకు ప్రాణం ఉందా? ఏం చూపించాను గట్టిగా చెబుతున్నాడు ఉందంటున్నాడు. నేను అంటాను చూపించు అంట. చూపిస్తావా? అదేం సార్ మాట్లాడుతుంటే చూస్తూ ఉంటే కదులుతూ ఉంటే ప్రాణం లేదంటే నాకు చూపించాయా అంటా నేను. కుదురుద్దా? సరే, ఇదేందో కొంచెం తేడాగా ఉందని అనుకుంటే మళ్ళీ ఇంకోటి అడుగుతా, మీకు గుండెకాయ ఉందా లేదా? గుండెకాయ ఉన్నాడు సార్, లబ్ డబ్ కొట్టుకుంటుంది సార్, డబ్బు కొట్టుకుంటుందంట. కొంతమందికి లబ్ డబ్ కాదంట, కొంతమందికి డబ్బు పుట్టిన కాడ నుంచి వెళ్ళిపోయేదాకా జీవితం అంతా డబ్బు. గుండెకాయ కొట్టుకునేది లబ్ డబ్ అని కొట్టుకుంటుంది అంటలే. నేనంటా నీ గుండెకాయ ఏంటో నాకు చూపించంటే చూపిస్తారా? చూడకపోయినా కొంత స్పృహ, స్పర్శ ఇవి మనకు అర్థమవుతున్నాయి కదా. గాలిని మనం చూడలేము కానీ గాలి ఉందా లేదా? శబ్దం వింటున్నాం, ఆకులు కదులుతూ ఉంటే అదిగో గాలి, పరవడ గాలి వచ్చింది, తూర్పు గాలి వచ్చింది, ఆ గాలి వచ్చిందని చెప్పుకుంటారా లేదా? అస్సలు ఆకు కూడా కదలేదు కూడా, అబ్బా గాలి ఏందబ్బా బిగేసింది, గాలి అసలు లేదే అంటారా లేదా? కనుక గాలిని మనం కంటితో చూడలేము కానీ గాలిని ఎక్స్పీరియన్స్ అనుభవిస్తున్నామా లేదా? అది ఇవి మనం కంటితో చూస్తేనే కాదు, చూడకపోయినా తెలుసుకోవాల్సినవి. అలాగనే దైవ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని మనం చాలా క్లుప్తంగా మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఒకటి పరలోకం ఉంది, అది మనం చూడలేదు. తర్వాత పాతాళం ఉంది, అది కూడా మనం చూడలేదు. ఒకటి మాత్రం మనకు తెలుసు, ఏంటది? భూలోకం తెలియదా? భూలోకం తెలిసింది. భూలోకం తెలియంది ఎవరికి చెప్పండి? కాలిఫోర్నియా కాలిపోయింది. ఏ జీవరత్న నా కలిపి ఊరు చూస్తున్నాడు. మీ ఊళ్ళో ఎవరైనా ఉండారా? అయింది కాలిఫోర్నియా కాలిపోయింది కాదు, 15 లక్షల కోట్లు నష్టం అయిపోయింది. ఇప్పుడు కూడా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ బర్నింగ్. ఇప్పుడు కూడా జరుగుతుంది. లాస్ ఏంజల్స్లో అది కూడా లాస్ అయిపోయింది. సొదొమ గొమొర్రాలు ఎలాగూ కాలిపోయాయో భస్మమైపోయాయో మనకైతే తెలియదు కానీ మన కళ్ళ ముందు నేడు వార్తలు మీరు చూడండి. వార్తల్లో జరుగుతుంది ఏమంటే బుగ్గి అయిపోయింది. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు బూడిదైపోయింది. పరిశీలన చేసి ఎందుకు అట్లా జరిగిందంటే అక్కడ ఉండే వాళ్ళంతా మేధావులు, బాగా ధనికులు, సినీ యాక్టర్స్, పారిశ్రామికవేత్తలు, మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళ ఆస్తులు మొత్తం కాలిపోయాయి. వాళ్ళ జీవితంలో ఒక్కసారి అన్నా దేవుడు అనే మాట రాదంట వాళ్ళకి. వాళ్ళ జీవితంలో ఒక్కసారి అన్నా దేవుడు. సొదొమ గొమొర్రాలు కూడా అంతే. సొదొమ గొమొర్రాలు కూడా వారి పాపము తారాస్థాయికి వెళ్ళిపోయింది. తారాస్థాయి అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది. దేవుడు చూస్తాడా చూడ్డా?
అంటాడు, దేవుడు అంటాడు. కొంతమంది మనం ఏమంటారంటే వాడి పాపం పండాలరా కదా. ఏం పండాలంట? పాపం పండితే ఏమైద్ది? చెట్టు కాయ పండితే ఏమైంది అన్న? దాన్ని ఏమన్నా కొయ్యాలా? కొయ్యక్కర్లేదు. ఊరక అట్టు ఊపితే జల్ 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 మొత్తం పండిని మొత్తం రాలిపోతాయి. చూసారా పెద్దోళ్ళు చెప్పే మాటలు? వాడి పాపం పండాలరా, పండితే ఏమైద్ది? రాలిపోయిద్ది. చాలామంది భూలోకములో మనమందరం ఉన్నాం, జరుగుతూ ఉన్నాయి. అమెరికాలోనే ఒక ప్రక్కనేమో ఈ అగ్ని కీలలతోటి 6,000 ఎకరాలు కాలిపోయాయి కారు చిచ్చుతోటి. మరొక ప్రక్క అమెరికాలోనే మంచు తుఫాను -36. ఇప్పుడు నడుస్తున్నాయి చెబుతున్నా నేను. ప్రజెంట్ ఎందుకు జరిగింది సార్? కొంతమందికి అర్థం కావట్లే. ఎందుకు జరిగిందో అర్థం కావట్లా. ఒక ఆయన అన్నాడు, దేవుడు కొడితే శబ్దం రాజు, కేసు లేదంట. దేవుడు కొడితే శబ్దం లేదు, కేసు కూడా. ఎవరి మీద కేసు పెడతారు? అందువల్ల దైవ భయం అనేది చాలా అవసరం. భూలోకాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, లోకంలో 50 మంది ఈ భూలోకంలో ఉన్నారని మనకు తెలుసు. అన్ని రీతులుగా ఉన్నారు. పుట్టిన వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. అందరికీ ఒకే గాలి ఇచ్చాడా? ఏమైనా డిఫరెంట్ గాలి ఇచ్చాడా? అందరికీ ఒకే వెలుగు ఇచ్చాడా? ఇంకేమైనా వేరువేరుగా ఏమైనా ఇచ్చాడా? ఏమైనా ఇచ్చాడా? చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని మాటలు మీకు చెప్పాలనిపిస్తూ ఉంది. దేవుడు నోట్లో మిక్సీ పెట్టాడు, కడుపులో గ్రైండర్ పెట్టాడు. నోట్లో మిక్సీ గడగడ అయ్యిందో కాదు టన్మని మింగుతారా మింగరా? కొంతమంది మింగేపోయినాయి, నవ్వలు కూడా నవ్వలరు. లోపలికి పోగానే అదేం చేసిద్ది? గ్రైండ్ చేసిద్ది. లోపల మదర్ బోర్డు ఉంటుంది. ఆ మదర్ బోర్డు ఏ అవయవానికి ఎంత పోవాలో పంపిస్తుందా లేదా? మీకు గోళ్ళు పెరుగుతున్నాయా? గోళ్ళు అంటారు కదా, పెరుగుతాయి పెరగవా? బాగానే పెరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఏమనుకోపాకండి. గోళ్ళు పెరిగినట్లు నోట్లో పళ్ళు పెరిగితే దేవుడు అటు చేశాడా? అంటే ఏ అవయవానికి ఏ రేషియోలో ఎంత శక్తి పోవాలో, ఏమేమి అవసరం పంపాలనేది దేవుడు ముందుగా ఆ బోర్డుకి ఫీడ్ చేసి, ఏ బోర్డుకి? మదర్ బోర్డుకి ఫీడ్ చేసి పెట్టేసేసాడు. నేను అంటాను, అందరికీ ఆ సిస్టమే ఉందా? ఇంకా ఎవరికన్నా సపరేట్ సిస్టమ్ ఉందా? అందరికీ దేవుడికి భేదం ఉందా? దేవుడు పక్షపాతయ్యా? అసలు దేవుడు పక్షపాతి ఎట్లా అవుతాడు? దేవుడు పక్షపాతి అసలు పక్షపాతి అయితే దేవుడే కాదు ఆయన. సూర్యుడు ఒక్కడే అందరికీ, చంద్రుడు ఒక్కడే అందరికీ, అలానే దేవుడు కూడా ఒక్కడే. ఇది మీరు నమ్మినా సత్యమే, నమ్మకపోయినా సత్యమే. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది సత్యమా, సత్యం కాదా? మేము ఈ ప్రాంతానికి వస్తే ఒక్కోసారి తూర్పును కాదు సూర్యుడు ఉదయించేది, పడమర పొద్దు పొడుతుంది అని అంటే వీళ్ళకి ఇతనికి ఏమైంది? ఏమంటారు? పిచ్చి కాదా? పిచ్చి అనర్లే, బిడి తప్పింది అంటారు. అవునా కదా? ఈ బిడి తప్పినప్పుడు మా ఊర్లోనే తూర్పు సూర్యుడు పుడుతుంటే ఇక్కడికి వచ్చేలాగా పరమడు పుడుతున్నాడేంటి, ఉదయిస్తున్నాడేంటి ఆయన అంటే అది రైటేనా? రైటా రాంగా? 100% రాంగే పిల్లారా. ఈ ఒక్కని కొరకు, ఇతని కొరకు పరమడేం పుట్టడు సూర్యుడు. అట్లానే దేవుడు ఒక్కడే, ఇందులో ఏమీ అనుమానం లేదు, నిర్వివాదాంశం. భూలోకములు ఉండిన మానవులందరికీ దైవ భీతి, దేవుని ఎడల భక్తి, తత్పరత ఉందా లేదంటే 100% ఉంది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో భక్తి తత్పరత ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఎక్కువే ఉంది. మీరు ఏ భక్తి అయినా, అది నేను ఆక్షేపణ చేయను. దాని అర్థం ఏంటంటే దేవుడు
చెంపలేసుకునే వాళ్ళు ఉంటారు కదా, మొక్కుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల ఏ రీతిగానన్నా సరే దైవభక్తి చూపించే వాళ్ళు ఉండాలి. దాని అర్థం ఏంటంటే దేవుడు అంటే ఒక పక్షంగా ఎక్కడో ఉన్నాడు. చింతనంలో మా అమ్మమ్మ అనేది, బాయ్ యముడు ఉన్నాడురా, యమలోకం ఉంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళని కొంతమందిని ఇనప ముక్క కాకులతో పొడిపిస్తాడంట యమధర్మరాజు, మరి కొంతమందినేమో సోలాలతో పొడుస్తారంట, మరి కొంతమందినేమో రంపాలు పెట్టి కోస్తారంట, మరి కొంతమందిని సలసల సలసల నూనె కాగుతూ ఉంటే అందులో గారెలు పేల్చినట్టు పేలుస్తారంటరా అని చెప్పింది. బాగా మేము చింతనంలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ. అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా పాపంలో ఉండినవాడు చచ్చిపోతే శిక్ష మాత్రం అది ఒక సూత్రం. అంటే తప్పించుకోవడానికి అవకాశమే. అక్కడ సోలాలు లేవు, కాకులు లేవు, గారెలు పేల్చినట్టు పేల్చేది లేదు, కానీ ఒకటి ఉంది. దాని గురించి కూడా నేను చాలా క్లుప్తంగా మీకు చెప్పబోతున్నాను. మనమందరం కూడా పాపంలో పుట్టిన వారమే, పాపం చేసిన వారమే. ఈ మాట చెబితే మీకు కొంతమంది కోపం వచ్చుద్దేమో. ఎందుకంటే ఏమరా ఎక్కడో ఒక ఆయన పిలుచుకొచ్చి మా ఊరు వాళ్ళందరూ పాపాత్ముడు అన్నారేంది అని అంటారు కదా. నా మీద నేరస్థాపన చేయడానికి ఉంది. శామ్యూల్ గారు పిలుచుకొచ్చాడు, అదొకటి చేశాడు అని అంటారు. అలా కాదు, కానీ నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేమంటే, నాలో పాపము లేదు అనే వాళ్ళకి ఒక గుర్తుండాల. నాలో పాపం లేదనే వాళ్ళకి గుర్తుండాలి. ఏం గుర్తుండాలి సార్ అని అడగవేను? అడగొద్దా? అడగాల్సిందే. అడిగితే కదా జవాబు వచ్చేది. ఏం గుర్తుండాలి సార్ అంటే, వేదం చెప్పే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమంటే, పాపం చేసిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. అది వేదం చెబుతా ఉంది. పాపానవశ్యం మరణం ప్రయాతి అన్నారు. అంటే పాపం వలన అవశ్యంగా మానవుడు చనిపోతున్నాడు, పాపం వల్ల మానవుడు మరణిస్తున్నాడు. పాపం లేనివాడు మరణించకుండా ఈ లోకంలో ఉండాలా ఉండొద్దా? ఉండాలా. అర్థమవుతుంది కదా. నాలో పాపం లేదు సార్ అని మీరు ఎవరైనా అంటే మీరు చచ్చిపోకుండా ఈ లోకంలో ఉండాలా ఉండొద్దా? అదే గుర్తుండరా? అలాంటి వాళ్ళు ఉండరా? రాత్రుల పూట మరణం గురించి చెబుతుంటే కొంతమందికి షేక్ అవుతుంది, అవునా కదా? రాత్రుల పూట మరణం గురించి చెప్పాక సార్ ఎందుకు భయం? ఏంటది? మరణం ఏంటి భయం? అసలు ఈ మరణం ఎందుకు వచ్చింది తెలుసుకోవద్దా? తెలుసుకోవాలంటే దైవ గ్రంథాన్ని పరిశీలన చేయాలి. ఇది మా సొంత మాటలు మాత్రం కాదు, గ్రంథం ఆధారంగా చేసుకొని చెబుతా ఉన్నాం. మీరు కూడా ఆలోచన చేయండి. ఇది ఒక మతానికి సంబంధించిన మాటలు కాదు పిల్లారా, మానవ జాతికి సంబంధించిన మాటలు ఇవి. మానవ కోటికి అవసరమైన మాటలు. అసలు మరణం మానవునికి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, పాపం వలన వచ్చు జీతము మరణము. సార్ బాగానే చెప్పారు. పాపం అంటే ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా తింటే అని అడిగే వాళ్ళు ఉంటారా ఉండరా? వాళ్ళు కూడా ఉంటారయ్యా, ఇక్కడ ఉంటారు, మా ఊర్లో కూడా ఉంటారులే. బస్ స్టాండ్లో బస్సు ఎక్కడానికి వెళ్ళిన తర్వాత అదరాబదర నీ బస్సు వచ్చిన తర్వాత జేబు చూసుకుంటే నీ జేబు కొట్టారు అనుకో, ఏందది సార్ పోనీ ఇలా అతనికి ఏదో అవసరమైంది తీసుకెళ్ళి ఉంటాడు అని అనుకుంటారా? దొంగోడు ఎవరు డబ్బు కొట్టేశాడు, ఖచ్చితంగా ఉంటాయా లేవా? బోల్డ్ అన్నట్టు. ఏంటి వాడు ఏమి దొంగతనం అనేది ఏంటి? పాపం తెలుసా తెలీదా? వాడు పానీయాలు అవసరం బట్టి తీసుకెళ్ళాడు అని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. అతడు దొంగోడు ముద్ర వేసారా? ముద్ర దొంగోడని ముద్ర వేసేసారు. దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, ఇక రకరకాల వ్యభిచారం చేయకూడదు, రకరకాల పాపాలు ఇవన్నీ చేయకూడదు అని మానవులందరికీ తెలుసా లేదా? తెలిసి చేస్తున్నారా, తెలియజేస్తున్నారా? మీరేం అనుకోవద్దు. దయచేసి ఒకటి రెండు మాటలు మీకు వివరంగా చెప్పాలని ఆశ, అంతే. అంతకుమైనా మిమ్మల్ని ఎవరు కష్టపెట్టాలని కాదు. ఏంటంటే, సిగరెట్ తాగితే హానికరం అని అందరికి తెలుసా లేదా? తెలియదా? తెలిసి తాగుతున్నారా, తెలియకుండా తాగుతున్నారా?
ఆ? ఈయన తాగేది కాకుండా రే నాన్న ఈ చుట్ట ముట్టించుకొని రాపో, నేను నాన్న ఈ బీడి అక్కడికి పోయి ఇంట్లోకి పోయి ముట్టించుకొని రాపో అంటే వాడు అటు ఇటు చూస్తాడు, ముట్టించుకొని వస్తా 2 దమ్ములు లాగుతాడు. లాగడా ఎవరు అలవాటు చేస్తున్నారు? ఇది మంచిదా? మంచిదా అంటే మీ పిల్లలకి మీరే నేర్పుతున్నారు. దాని అర్థం ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ అనేది చుట్టలు బీడీలు ఇవి తాగడం తప్పు నేరమని ఆ తయారు చేసేవాళ్ళే రాశారు హెచ్చరిక. నీ గుండెను రంధ్రాలు చేస్తా సుమా, జాగ్రత్త, నన్ను గొప్పు గొప్పు నువ్వు లాగుతావా అని చెబుతుందంట. అది తాగి 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 ఎంతమంది క్యాన్సర్ వచ్చి ఎంతమంది ఊపిరితిత్తులు చిల్లులు పడి చనిపోయిన వాళ్ళు లేరు? ఉన్నారా లేరా? ఉన్నారు. పిల్లలు ఎరిగి చేశాడా ఎరగకుండా చేశాడంటే ఎరిగి ఎరిగి చేశాడు. నేనంటాను ఈ సిగరెట్లే కాదు, త్రాగుడు ఉంది. మీకు అందరికి వందనాలు చేసి చెప్తున్నాను, మా నాన్న నంబర్ 1 త్రాగుబోతు. మా నాన్న టీచరు. ఆయనకి ఎంత శాలరీ వచ్చుద్దో ఆయన చనిపోయేదాకా మా ఇంట్లో ఎవరికి తెలియదు. తెల్ల పంచె తెల్ల చొక్కా వేసుకొని సైకిల్ మీద వెళ్తాడు. జీతం వచ్చిన రోజు జీతం తీసుకొని ఎవరో ఒకళ్ళు రిక్షా మీద ఎక్కడో మట్టి గుంటలోనో ఎక్కడో పడిపోతే తీసుకొని వచ్చేవాళ్ళు. నేను ఇది నా హృదయంలోని చెబుతున్నాను సుమా, మిమ్మల్ని ఎవరు కష్టపెట్టాలని కాదు. మా అమ్మ మా అక్కోళ్ళిద్దరు మేము జీతం తెస్తాళ్లే ఇంట్లో మనం చక్కగా జరిగించుకోవచ్చు కదా అంటే కొట్లో బాకి అట్నే ఉండేది. వచ్చి మళ్ళా మామూలుగా ఉండడుగా వచ్చి మళ్ళా తగాదా గొడవలు రకరకాల బీభత్సం. నేను అంటాను మేము నష్టపోవటానికి, కుటుంబంలో నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటి? మాత్రమే కాదు, అది తాగి తాగి చెడిపోయే గుండెలు రంధ్రాలు పడిపోయి చెడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మీ త్రాగుడు వల్ల మీ కుటుంబానికి రావాల్సిన ఆదాయం అంతా ఒక చిన్న కాలువలాగా ఎక్కడికో ప్రవహించి వెళ్ళిపోతుంది. నీ పిల్లలకి సరైన తిండి లేదు, సరైన బట్టలు లేవు, నీ భార్యకి సరైన ఆనందం లేదు, నీ భార్యకి సరైన పోషణ కూడా లేదు. దీనికి కారణం ఎవరు? త్రాగుడని తెలిసి కూడా దానికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఉండారా లేరా? ఉండారు పిల్లారా. నేను అంటాను దయచేసి ఇది తప్పు అని తెలిసి కూడా దానికి మనం బానిసలైపోయారు. దాన్ని విడిపించుకోలేకపోతున్నాడు. మాత్రమే కాదు, ఇది పాపం. దేవుని వాక్యంలో రాయబడింది ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమిస్తే పాపం అని దేవుని మాటలు ఉన్నాయి. పుల్లారా వినండి. కనుక మనమందరం పాపాత్ములమే. పాపాత్ములమైన మనం, పాపం చేస్తున్న మనం చెప్పాలంటే పాపంలో పుట్టిన మనం. వేప చెట్టు ఎట్లా ఉంటుంది? చేదుగా ఉంటుందా పుల్లగా ఉంటుందా? పుల్లగా ఉంటుందా? మీ ఊర్లో చేదే, మా ఊర్లో కూడా చేదే. అమెరికాలో కూడా చేదే. అసలు దాని స్వభావం ఏంటి? కాయ చేదు, పూత చేదు, పిందె చేదు, కాండం అన్నీ. కారణం ఏంటంటే దాని నైజం. వేప చెట్టు ప్రపంచంలో ఎక్కడ ఉండినా ఎలాగూ చేదు, అలాగనే ప్రపంచంలో ఎక్కడ ఉండిన మానవులు కూడా మనమందరం గమనిస్తే ఏ కలెక్టర్ కానీ, డాక్టర్ కానీ, యాక్టర్ కానివ్వండి, ఎంతమంది ఉండినా కానీ అందరూ పాపాత్ములే. దేవుని వాక్యంలో వ్రాయబడింది పాపం చేసిన వారు ఈ లోకయాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్తారట. ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళం మీరు చూసి వచ్చారా సార్ అని అనుకున్నాం కదా. దాని గురించి కూడా నేను జ్ఞాపకం చేస్తాను. పాతాళమున అగ్ని ఆరదు పురుగు. దాని గురించి 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒకసారి చదువుతాయా? 141 కీర్తన 10వ వచనం. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక,
వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కోల్చబడుదురుగాక. అది కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక అనే మాటలు మనం అక్కడ చదువుతున్నాం. వారు తిరిగి లేవకుండా, తిరిగి లేవాలని ఆశ ఉండినా బయటికి రావడానికి అవకాశమే లేదు. యెషయా గ్రంథంలో ఒక మాట మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 34:10. ఓకే, అది మనకు కావాల్సింది. అది రేయింబగళ్ళు ఆరకయుండును. ఎస్, రేయింబగళ్ళు ఆరదు, దాని పొగ నిత్యము లేచును. ఎన్నాడు ఉందా? ఉందా? ఎన్నాడు అంటే అప్పుడప్పుడు ఏమన్నా ఉంది అక్కడ తేడా? ఎన్నాడు ఎవడును దాని లోబడి హైలీ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద హారిబుల్ సిచ్యువేషన్. చాలా భయానకమైన పరిస్థితులు పిల్లారా. కణకణలాడు నిప్పులు మాత్రమే కాకుండా అది రేయింబగళ్ళు ఆరకయుండును, దాని పొగ నిత్యము లేచును. దానిలో పడినవాడు ఎన్నడు బయటికి ఎవరు పడతారు అక్కడికంటే యోబు గ్రంథంలో వ్రాయబడింది, పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. భూలోకంలో పాపం చేసిన వాళ్ళ పోలీస్ శాఖ పట్టుకోలేకపోవచ్చేమో, సిబిసిఐడి వాళ్ళు పట్టుకోలేకపోవచ్చేమో, కానీ ఎవరి నుండి తప్పించుకోలేరు. జాగ్రత్త. దేవుడు ముందుగా హెచ్చరిక చేస్తామన్నాడు, పాపం చేసిన వారిని పాతాళము పట్టుకొనును. కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు, నా తల వెంట్రుకల వలె నా పాపములు నా దోషములు నన్ను నా తల వెంట్రుకలు మించి ఉన్నాయి. లెక్కలేని బరువు వలె లెక్కలేనివన్నీ నా మీద మోపబడి ఉన్నాయి. అవి నేను తల ఎత్తుకోలేకపోతున్నాను అన్నాడు. కనుక పాపం మానవునికి అవమానం చేసి రావటమే కాదు, పాపం అనేది మానవుణ్ణి అగాధ స్థలములోకి, పాతాళములోకి తీసుకువెళ్ళిపోతుంది పిల్లారా. మీకు అక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక తల్లి కప్పంట వెళ్తా పిల్ల కప్పలు 2 ఉన్నాయి. అంటే అందులో సీనియర్ జూనియర్. వాళ్ళిద్దరూ చెబుతా ఉంది తల్లి కప్పమ్మా, నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తానో రాను నాకైతే తెలియదు. అక్కడ ఆహారం ఉంటే నేను వచ్చి మీ ఇద్దరిని మళ్ళీ అక్కడికి తీసుకెళ్తాను రా. కానీ మా జేజినైనా అందరు కూడా వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంకా రాలేదు అని ఉపదేశం చేసింది తల్లి కప్ప పిల్ల కప్పలకి. ఎవరు కథ అర్థం చేసుకోవటానికని. ఈ జూనియర్ అంటున్నాడు, అన్నాయ్ ఎవడ్రా వాడు, జేజినైన్ పోయాడంట, రాలేదంట, వాడు ఎవడు శత్రువు కదా, వాడు అసలు వాడిని చూడాలరా. ఎవరు చూడాలంట? శత్రువు ఎవడు, అసలు వాడిని చూడాలా అని ఈ జూనియర్ కప్ప ఎగురుతా ఉంది. సీనియర్ కప్పతోటి అంటే, ఏ నోరుమి కొంచెం ఆగు, అమ్మో పెద్దోళ్ళు చెప్పారు కదా, ఆ మాట మనం వినాల్సిందే. సరే నువ్వు ఇక్కడ ఉండు, నేను పోయి వస్తా. ఆమె రాలా, ఆమె చాప్టర్ అయిపోయింది. ఈ జూనియరు నువ్వు ఎక్కడే ఉండు నాన్న, నేను పోయేస్తానని సీనియర్ కప్ప ఎగురుకుంటా పోయింది. చల్లట పూట సాయంత్రం. ఎక్కడికి పోకూడదు అక్కడికి పోయింది. ఎక్కడికి పోకూడదంటే బాగా పడవిప్పి ఒక మంచి పాము ఆడుకుంటా ఉంది. ఇది ఎగురుకుంటా పోయి, రేయ్ నువ్వేనా మా అమ్మని తింది అంటే, నేనే. మా చేసినాయన్ని వాళ్ళందరూ నేనే. మా వాడు, మా తమ్ముడు జూనియర్, వాడు నిన్ను చూడాలంట, మరి నేను పోయి వస్తాను, వాడిని తీసుకొస్తానంటే ఓకే పోయిరంటదా? ఏం చేస్తుంది? నంచుకోదా? లడ్డు తిన్నట్టు వాడి సంగతి తర్వాత, ముందు నువ్వు కానీ వేసుకోదు. నేనంటాను, పాము నోట్లో నుండి కప్ప తప్పించుకోవచ్చేమో కానీ పాతాళానికి వెళ్ళిన వాడు తప్పించుకోవడానికి వీలే లేదు. నిన్ను నిర్మించిన నిర్మాణకుడైన దేవుడు, గాలిచ్చిన దేవుడు, వెలుగిచ్చిన దేవుడు, పాడిచ్చిన దేవుడు, పంటలు ఇచ్చిన దేవుడు, నీకు ఆయుష్ ఆరోగ్యాన్ని సమస్తం అనుగ్రహించిన దేవుడు, నీవు పాపంలో పుట్టింది ఖాయమే, పాపంలో జీవిస్తుంది కూడా ఖాయమే, పాపంలో కూడా చనిపోతే నీవు పాతాళానికి వెళ్ళటానికి ఎరిగిన దేవుడు చేతగాని వాడిలాగా అక్కడ కూర్చున్నాడా? కూర్చోలేదు పిల్లారా. ఆయన అక్కడ కూర్చోలా.
అయ్యయ్యో నా సృష్టి, నా బిడ్డలందరూ నరకానికి వెళ్ళిపోతున్నారని ఎరిగి ఈ పాపాన్ని తీసివేయటానికి, పాపులను రక్షించడానికి రక్షకుడుగా దేవదేవుడు భూలోకంలో వచ్చాడా రాలేదా? ఈయన ఎంతమంది కోసం అట ఆనందం ఇవ్వటానికి? గుర్తుండ వాక్యం చెప్పండి మీరు. ప్రజలందరికీ ఉందా? ఏ సంతోషం, ఏ సంతోషం? మహా మహా గ్రేట్ చాయ్, మహా సంతోషం ప్రజలందరికీ. ఇందులో జాతి మత కుల వివక్ష లేనే లేదు పిల్లారా. మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే తెలియదు, నేను ఒకప్పుడు అనుకున్నానులే, మీరు కూడా అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ భూలోకానికి వచ్చిన ఆ రక్షకుడు, భూలోకానికి వచ్చిన ఆయన రక్తమాంసంలో లేని ఆ దేవదేవుడు భూలోకంలో మానవుడిగా శరీరధారిగా రక్షకుండు దయించి నాడులే, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడులే. రక్షకుండు దయించినాడు రారెగొల్ల బోయులారా, తక్షణమున బోయి మాన వీక్షను ఫలముందుదాము. రక్షకుండు దయించిన అట అని పాడారు వాళ్ళు. ఇప్పుడు మనం అటు పాడదామైంది, అటాలు కాదు. వచ్చాడు రాలేదా? ఎంతమంది కొరకు వచ్చాడంటే అందరి కోసం. అందరి కోసం అయితే అమెరికాకు వచ్చాడా? యేసయ్య వచ్చింది అమెరికా. ఎక్కడికి వచ్చాడు? మన ఆసియా ఖండమే. భూమికి నట్టనడి భాగంగా ఉండిన మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడింది, నట్టనడి భూభాగంలో ఆయన వచ్చాడు పిల్లారా. మన జన్మం వేరు, ఆయన జన్మం వేరు. మనం పాపంలో పుట్టాం కాబట్టి పాపం చేస్తున్నాం. అది వేప చెట్టు కాబట్టి వేపకాయలు కాసినట్టుగా మనం పాపంలో పుట్టి పాపం చేస్తున్నాం. కానీ యేసయ్య జన్మం పాపము లేని జన్మం. ఎందుకొరకు వచ్చాడంటే పరలోకాన్ని వీడి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా అని మనం అందరం ఒకసారి అడిగితే ఆయన ఏం చెప్పాడంటే పాపులను రక్షించటానికి. పాపులు రక్షించడానికి వచ్చాడా? ఏదైనా కులస్తుల కోసం వచ్చాడా? ఒక దేశస్తుల కొరకు వచ్చాడా? ఎంత గొప్ప సంగతి అండి. భూలోకానికి వచ్చింది ఖాయమే. ఆయన రాలేదని చెప్పడానికి భూలోకంలో ఎవరికి అధికారం లేదు. ఎందుకనంటే మళ్ళీ మీరు ఏమని అనుకోబాకండి, యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఖాయం. ఎట్లా తెలుసు సార్ మీకంటే మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఒకసారి చెప్పండి. క్యాలెండర్ ఎంత అయ్యా? ఈరోజు తారీఖు 25కి వచ్చేసామయ్యా. 13 జనవరి. ఎక్కడి నుంచి? క్రీస్తు శకం అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని పుట్టినప్పటి నుంచి. అంటే పుట్టాడా పుట్టలేదా? ఎందుకు పుట్టాడయ్యా అంటే పాపములను తీసివేయటానికి. ఎంతమంది పాపాలంటే అందరి పాపాలు. అందరయ్యా కొందరయ్యా? ఈయన ఎవరు? ఈయన అందరి కొరకాయ విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. తిమోతి పత్రిక మీరు చదువుకుని 2వ అధ్యాయంలో వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడింది. ఈయన అందరి కొరకు మరణం అనుభవించాడు. అందరి కొరక కొందరి కొరక? అందరి కొరకు. అందరి పాపాలు మోసుకొని వెళ్ళిపోయాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మనందరి పాపాలు ఆయన తల మీద కిరీటం పెట్టుకున్నాడు, ముళ్ళ కిరీటం. ఆయన చేతుల్లో చీలలు కొట్టారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటమే కాదు, పాదాల్లో మేకు కొట్టారు. ఆయన దేహం అంతా నాగటి చాళ్ళ వలె ఇంత జరిగినా కూడా ఏమన్నా మాట అన్నాడా? ఎవరిస్తారండి? ముళ్ళు గుచ్చుకుంటేనే ఏడుస్తాం మనం కదా. ఇంత చేస్తున్నా కానీ ఆయన ఏమన్నాడంటే, డాడీ వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు డాడీ, వీరిని క్షమించు అన్నాడా లేదా? ఒక్క మాట కూడా మాట్లాడు. నేను అంటాను ఆయన చనిపోయింది ఖాయమే. వినండి, కలువరి శిలువలో ఆయన వ్రేలాడదీశారు. శరీరం అంతా నాగడి చాళ్ళ వల్ల దున్నారు, కాండ్రించి ముఖాను వేశారు. ఆయన చిత్రహింసలు పెట్టారు. యెరూషలేము వీధులన్నీ కూడా రక్తమయమైపోయాయి. యెరూషలేము వీధులన్నీ కూడా రక్తమైపోయాయి. నేను ముగిస్తున్నాను. పరలోకం ఉందంటే
పరలోకం ఉంది, పాతాళం కూడా ఉంది. కారణం ఏంటంటే పరలోకమే లేకపోతే, పాతాళమే లేకపోతే పరలోకంలో ఉన్న ఆయన భూలోకానికి రావాల్సిన అవసరం లేనే లేదు. సృష్టికర్త నా ప్రభు రక్తమాంసము లేని ఆయన రక్తమాంసాన్ని ధరించుకొని ముఖాన్ని ఉమ్మి వేయించుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా? పరలోకం ఉంది. మిమ్మల్ని అందరినీ, మనల్ని పాతాళం నుండి తప్పించడానికి యేసు ప్రభులు వారు ఒక గొప్ప విమోచన కార్యాన్ని అందరి కొరకు జరిగించాడు. అందరి కొరకు రక్తం కార్చాడు, అందరి కొరకు సమాచేయబడ్డాడు, అందరి కొరకు తిరిగి యేసయ్య లేచాడు. లేవలేదా? ఎట్లా తెలుసా నీకు? కొంతమంది యేసయ్య లేచాడు లేచాడు నేను అడిగిన ప్రశ్న మీరు చూశారంటే, మా పాస్టర్ గారు చెప్పాడు, బైబిల్లో ఉంది. నేను అంటాను మీరే రాసుకున్నారంట. అవునుగా, అవును కదా? కానీ యేసయ్య తిరిగి లేచాడంటానికి ఒకటే ఒకటి. ఏంటది? ఖాళీ సమాధి ఉందా? ప్రపంచంలో కోట్లు కోట్లు పెట్టి. నాకు చాలా బాధ వేసేది ఏంటంటే వీళ్ళకి ఈ ఖాళీ సమాధి ఎందుకు గుర్తు రాలేదో బ్రదర్. 7 వింతలు 8 వింతల తమ్ముడు, 7 వండర్స్లో సమాధులు గుర్తొచ్చి కానీ ఖాళీ సమాధి గుర్తు రాలే. వీళ్ళకి ఏమన్నా మైండ్ పోయిందో లేదో నాకు తెలియదు. మన తాజ్మహల్ అని ఎక్కడ ఆగ్రాలో ఉండదు, అది వింతల్లో ఒక వింత పెట్టారు. ఏంటది? సమాధి. నాన్నది సమాధి వింతల్లో ఒకటి పెట్టారు. కానీ ఖాళీ సమాధి లోకానికి కనపడిందా? పోనీ మీకు కనపడిందా? ఇప్పుడు కూడా ఉంది, కావాలంటే వెళ్ళి చూసిరండి. ఆయన వచ్చింది ఖాయం అందరి కొరకు, చనిపోయింది ఖాయం అందరి కొరకు, సమాధి చేయబడింది ఖాయం, తిరిగి లేచింది కూడా ఖాయమే, పరలోకానికి వెళ్ళింది కూడా ఖాయమే. ఇప్పుడు ఒకే ఒక్క మాట అన్నాడు, మీరేమి చేయక్కర్లేదు. ఏమైనా చేయాలా? పరలోకానికి పోవాలంటే మీరు ఏమైనా చేయాలా? కానీ ఖర్చు లేదు, కాలికి తిప్పలేవు, కాయలు కర్పూరాలు అవసరమే లేదు. చిన్న సూక్ష్మలో పెద్దలు అన్నారు కదా, సూక్ష్మలో మోక్షం అని. ఏం చేయాలా? ఒకటే ఒకటి. యేసయ్యా, ఇప్పటి వరకు తెలుసో తెలియకు దూరంగా జీవించానయ్యా, ఇప్పటి నుంచి నీ బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతున్నానయ్యా అని మీ హృదయములో యేసయ్యను చేర్చుకోండి. నా స్థానంలో నువ్వు చనిపోయావయ్యా, నాకు బదులుగా నువ్వు చనిపోయావు, నేను నమ్ముతున్నాను యేసయ్యా అని ఒక్క మాట మీ నోటితోటి మీరు చెప్పాలా. 10:10 రోమపత్రిక. నేను ముగించాను కదా, అయిపోయింది. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు. రక్షణ కలగాలంటే ఏం చేయాలా? నోటితో. రక్షణ కలంటే యేసయ్యను ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలా? అది ఉంది 9వ వచనంలో. యేసు 2 కలిసి ఉండయా విడివిడిగా ఉండయా? తమ్ముడా చూస్తావా? చూడలేదా? చదువయ్యా. అదేమనగా యేసు 2 కలిసి ఉండయా విడివిడిగా ఉండయా? అది చూసావా? యేసు ప్రభు కాదు అక్కడ. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. రెండోది, దేవుడు మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎళ్ళ నీవు, అది అంతే, దట్స్ ఆల్. రక్షణ పొందడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే, యేసయ్యా నువ్వు నా ప్రభువు అయ్యా, అందుకే నువ్వు ఈ లోకానికి వచ్చావు, నువ్వు చనిపోయి సమాజపడి తిరిగి లేచావు. మాత్రమే కాదు, యేసయ్య తిరిగి లేచాడా లేవలేదా? తిరిగి లేచాడంటే చనిపోయాడా చనిపోలేదా? ఎవరి కొరకు చనిపోయాడు? యేసయ్య నా కొరకు నువ్వు చనిపోయావు. మీ ఊరికి కోట వచ్చుద్దా రాదా? కోట ఏంది చెప్పు. కోట రాదా? కోట ఏమంటారు దాన్ని? రేషన్ బియ్యం అయ్యా. ఏమంటారు మీరు? అదే కోట అంటారా? అనరా? రేషను. మీ ఊరికి రేషన్ బియ్యం వచ్చింది. ఏంది అది? స్టోర్ వచ్చింది. స్టోర్ వస్తే మీకు వచ్చినట్టేనా? మా ఊరికి స్టోర్ వచ్చింది, సంకలు ఎగరేసుకుంటూ తిరుగుతారా? వచ్చిద్దా? అర్హత ఉండినా మీ ఇంటికి వచ్చిద్దా? ఏం చేయాలా? నువ్వు పోయి ఒకప్పుడు ఇంటికి వచ్చేది, ఇంటికి వస్తే ఏం చేయాలా? ఇంటి తరపున ఒకళ్ళు తమ్మేయాలా వేయద్దా? కోట వచ్చిందని సమర్పట్టం కాదు, నీ ఇంటికి రావాలంటే ఏం చేయాలా?
నీ తమ్ము ఎలాగూ వేయాలో యేసయ్య పుట్టింది ఖాయమే, పండుగలు చేసుకోండి. చనిపోయింది ఖాయమే, పండుగలు చేసుకోండి. సమాజ చేయబడి తిరిగి లేచింది కూడా ఖాయమే, పండుగలు చేసుకుంటానికి కాదు ఆయన వచ్చింది, నీ హృదయంలో ఉండటానికి వచ్చాడు. యేసయ్య నాకు అర్థమైంది, ఇప్పుడు నీవు నా దేవుడు అని నాకు అర్థమైంది, చనిపోయి సమాజ చేయబడి తిరిగి లేచావని నాకు అర్థమైంది. నా హృదయములోకి రా యేసయ్య, ఆయన అంటేనే ఆయన వస్తాడు, కానీ నువ్వు అడగకుండా ఆయన నీ ఇంటికి వస్తాడా? మేము చెప్పిన ఈ మాటలు వెంటనే మేము నమ్ముకుంటాం. సార్ అని నమ్ముకున్నందువల్ల మాకేం లక్షలేమి రావు. ఏం సార్ నువ్వు చెప్పింది మేము నమ్మం పో అని అన్నారు అనుకోండి, ఒక నయా పైసా నష్టం కూడా లేదు. ఉందా? అర్థమైందా మీకు? మేము పొందిన ఆనందం ఎలాగో పొందామో ఆ మాటలు మాత్రమే గ్రామస్తులకు చేరువచ్చిన మీ అందరికీ తెలియజేస్తున్నాం. పుల్లారా, దయచేసి అన్నం తింటే కడుపు నిండిన సంగతి ఎవరికి అర్థమైంది? అంతేనా? విన్న వాళ్ళకి అర్థం. భోజనాలు రెడీ చేశారు, అందరూ భోజనం చేసి పోండి అంటే చెవులతో వింటే కడుపు నిండుద్దా? ప్లేట్లో కళ్ళు ఎదురుకు పెట్టుకొని చూస్తాడు, కడుపు నిండుద్దా? పాని ఆ అంచున అంటుకున్నది తీసుకొని 4 చెవులను పెట్టుకొని కడుపు నిండుద్దా? అర్థమైందా? ఎవరు తినాలా? నీకు ఆకలైందని అర్థమైనప్పుడు నువ్వు తింటే నేను అంటాను, నువ్వు కడుపు నిండిన సంగతి వడ్డించిన వాళ్ళకి తెలుసా, వండిన వాళ్ళకి తెలుసా? తిన్న వాళ్ళకి తెలుసు. ప్రపంచంలో నీ కడుపు నిండాలంటే నీవు తింటేనే నీ కడుపు నిండుతుంది, కానీ మీ అమ్మ నాన్న మీ బంధువులు ఎవరు తిన్నా ఎలాగూ నిండదో అలాగునే నీ నోటితో నువ్వే ఖచ్చితంగా యేసయ్య నా హృదయంలోకి రా యేసయ్య అని అంటే ఖచ్చితంగా వస్తాడా రాడా? ఖచ్చితంగా వస్తాడు. మాకు అర్థమైంది, మా కడుపు నిండిన సంగతి. హఠాత్తుగా ఇక్కడ చచ్చిపోయినా యేసయ్య వచ్చి బోర ఊదినా 100% వెళ్ళేది ఖాయం. ఇందులో ఏం అనుమానం లేదు. ఏమయ్యా మీకు అర్థమైందా? అర్థం కాలేదా? కొన్నిసార్లు డౌట్, ఉంటానా పోతాను, కడుపు నిండిందా నిండలేదా? ఎవరికన్నా ఉంటుందా అసలు ఈ డైలమా? ఉంటుందా? నిండిందా నిండలేదు ఎవరికన్నా ఉంటుందంటాయా? నువ్వు నిజంగా తింటే నీ కడుపు నిండిద్దా? అర్థం కాలేదా? అర్థమైందా? అది మాకు అర్థమైంది కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తున్న ప్రియులారా, దయచేసి ఎక్కడ ఉన్నా, దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా ఒక చిన్న ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, ఇప్పటి వరకు దూరంగా ఉన్నాను, ఇప్పటి నుంచి నీ బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. నేను ఎవరైనా మీ హృదయపూర్వకంగా చెప్పండి, ఆయనతోటి రక్షిస్తాడా? రక్షించడా? పక్షపాతం లేదు సుమా. ఇది మత మార్పిడి కాదు. మీ జీవితాల్లో నిజమైన ఆనందం మీరు పొందుతారో, అనుభవిస్తారు. పిల్లారా, దయచేసి తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరులారా, ఈ రాత్రి ఆలకించిన మీరు ఆలోచన చేయండి. నువ్వు ఎప్పుడు వస్తాడో తెలియదు. మాత్రమే కాకుండా మనం ఎప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తామో మనకు తెలియదు. అమ్మా, ఇంకా వాయిదా ఎందుకు వేసుకోవాలా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపుకు రూపు లేదు, రేపు చూద్దాములే అని అనుకోబాకండి. ఆశ కలిగిన వారు ఎవరైనా ఈ రాత్రి ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే దయచేసి మీటింగ్ అయిన తర్వాత ముందుకు రండి. ఎలాగో తీర్మానం చేయాలో మీ చేతని తీర్మానం చేయించి పంపించడానికి ఇష్టపడుతున్నాం. దయచేసి వాయిదా వేసుకోవద్దని మరొకసారి ప్రేమతో కోరుతున్నాం. నమ్మక దాటి పోయదవా, నరకాగ్నిగుండము చేరెదవా, నమ్మక దాటి పోయదవా, నరకాగ్నిగుండము చేరెదవా, ఎలాగున సహింతువు, ఎంతెంతగానో ప్రలాపింతువు, ఎలాగున సహింతువు,
ఎంతగానో ప్రలాపింతువు, ఇప్పుడైన నమ్ముము యేసు ప్రభును, పరలోకము నిన్ను చేర్చును. ఇప్పుడైన నమ్ముము యేసు ప్రభును, పరలోకము నిన్ను చేర్చును. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు. కనులారా వీక్షించవా, మనసారా యోచించవా, కనులారా వీక్షించవా, మనసారా యోచించవా. నిలువెల్ల శ్రమనుంది భరించెను, తప్పించి కన్నుమూసెను. నిలువెల్ల శ్రమనుంది భరించెను, తప్పించి కన్నుమూసెను. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు. రాత్రి వేళ పాతాళము, పరలోకము ఇవి ఉన్నాయని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా విన్నాం. ప్రభువుని ఎరగకుండా, తెలుసుకోకుండా ఈ లోకయాత్ర ముగించినట్లయితే పాతాళం నిత్య అగ్నిగుండం, విశ్వసించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తును నిత్యరాజ్యం ఉన్నది, అది పరలోక రాజ్యం, శాశ్వత రాజ్యం. ఆ రాజ్యము చేరుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనుషులందరి పాపనిమిత్తమై చనిపోయి తిరిగి లేచినాడని ఇప్పటిదాకా మనము దేవుని మాటలు మనము విన్నాం. విని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఈ రాత్రి వేళ మీ హృదయంలో ఎవరైనా తీర్మానం చేసుకుంటే నాకు ఆ ప్రభు కావాలా, పాతాళము వద్దు, పరలోకం కావాలనుకున్నవారు మీరు ముందుకు వచ్చినట్లయితే ఈ కూడిక అయిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీరు అందించిన రక్షణ సువార్తను బట్టి మీకు వందనాలు. ఇదిగో పాతాళమున్నదని, పరలోకమున్నదని, పాపులు మరణించి పాపములోనే ఉండి మరణించినట్లయితే పాతాళములో యాతన పడాలని, అది రాత్రింబగళ్ళు కాలుచు, అది అగ్ని ఆరేది లేదు, ఈ ఆత్మ వచ్చేది లేదన్నట్టుగా యుగాయుగములు ఉండేదని నీ వాక్యము ద్వారా బయలుపరిచినారు, మీకు వందనాలు. ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచి పాపం నిమిత్తమై ఒప్పుకుంటారో వారికి క్షమాపణ దొరుకుతుందన్నారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరిచి నిత్యరాజ్యానికి వారసులుగా చేసేది. మిమ్మల్ని ఆశ్రయించి మీరు అక్కడికి సిద్ధపడడానికి సహాయం చేయండి. వాక్యం అందించిన మీ దాసుని బలపరిచి ఇంకా అనేక ఆత్మల క్షేమం కొరకై బలంగా వాడుకోనండి. ఈ గుంపులో ఇంకా ఎవరైతే రక్షించబడలేదో నాయన, వారు వాక్యం విన్నారు, వారి హృదయాల్లో కార్యం జరిగించండి. నమ్మిన వారిని బలపరచండి, స్థిరపరచండి. ఈ ఇంటి వారు మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించి ఈ కుటుంబం వారు ఈ స్థలాన్ని వేదికగా ఇచ్చి సువార్తను ప్రకటించడానికి నాయన వారు ఆహ్వానించుండగా ఈ కుటుంబానికి న్యాయమైన దీవెన ప్రతిఫలం ఇవ్వండి. ఇక్కడున్న స్థానిక సంఘం కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను బలపరచండి, నూతన ఆత్మల సంఘానికి దయచేయండి. ఆయా స్థలాల నుంచి చేరువచ్చిన ప్రియులందరినీ దీవించండి. మంచి సమయం మాకు ఇచ్చినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మీకు అందరికీ ప్రేమ వందనాలు. అలాగే వాక్యం అందించిన దైవ సేవకులు కూడా వందనాలండి. మంచిదండి, కూడిక ముగించబడి